రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. చంపేస్తామని హెచ్చరిస్తూ ఆగంతకుడు హెచ్చరించారు. డిప్యూటీ సీఎం పవన్ ని ఉద్దేశించి అభ్యంతరకర భాషతో హెచ్చరిస్తూ మెసేజ్లు పంపించాడు. ఇక బెదిరింపు కాల్స్ మెసేజ్లను పేషీ సిబ్బంది పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు. బెదిరింపు కాల్స్ విషయాన్ని పోలీసు ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు ఉప ముఖ్యమంత్రి పేషీ అధికారులు. బెదిరింపు కాల్స్ వెనుక ఏదో బలమైన శక్తులే ఉన్నాయంటున్నారు జన సైనికులు. మొన్న ఈ మధ్య కాలంలో కాకినాడ పోర్ట్ కేంద్రంగా రేషన్ మాఫియాకు పవన్ చెమటలు పట్టించారు. మాఫియా వెనుక ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా వదిలేది లేదంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు పవన్. ఆ తర్వాత నుంచే మాఫియా వెనుకున్న శక్తులు ఏకమయ్యారని, అలా ఏకమయ్యే ఇలా బెదిరింపు కాల్స్ చేసి ఉంటారంటూ జనసేన నేతలు అనుమానిస్తున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ వచ్చేసాయి. ఇక చంపేస్తామని హెచ్చరిస్తూ ఆగంతకుడు హెచ్చరించారు. డిప్యూటీ సీఎం పవన్ ని ఉద్దేశించి అభ్యంతరకర భాషతో హెచ్చరిస్తూ మెసేజ్లు పంపించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. రైట్ హరీష్, చెప్పండి, ఆగంతకుడి గురించి ఏమైనా డీటెయిల్స్ అందాయా? రేషన్ మాఫియాకు సంబంధించినటువంటి వ్యవహారంలో డిప్యూటీ సీఎం కొలిగిన పవన్ కళ్యాణ్ వ్యవహరించినటువంటి తీరు మొదటి నుంచి కూడా సరి ఎత్తున వివాదాస్పదమైంది. మాఫియాకు సంబంధించినటువంటి వ్యవహారంలో గత 2 నెలలుగా కూడా తాను కాకినాడ పోర్టుకు వెళ్లాలన్నా కానీ కొంతవరకు అధికారులు కూడా సహకరించలేదు. మాఫియా కూడా ప్రయత్నించింది అనేటువంటి బెదిరింపులు గుర్తు చేసినటువంటి ఒక ప్రధానమైనటువంటి అభియోగం ఇప్పటికే పవన్ కళ్యాణ్ స్వయంగా వ్యక్తం చేసినటువంటి ఆయనే స్వయంగా చెప్పారు. పోర్టుకు సంబంధించి రేషన్ మాఫియాకు సంబంధించినటువంటి వ్యవహారంలో తన జోక్యం చేస్తున్నప్పటి నుంచి కూడా పూర్తిగా తనను నిరోధించేటువంటి ప్రయత్నం జరుగుతుంది అన్నటువంటి ఒక అభిప్రాయం పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చింది. తాజాగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఆయన అధికారిక కార్యాలయం నుంచే ప్రకటన వెలువడింది. బెదిరింపులకు సంబంధించిన కాల్స్ వస్తున్నాయి. పూర్తిగా కూడా ఎప్పుడైతే రేషన్ మాఫియాకు సంబంధించినటువంటి వ్యవహారం పవన్ కళ్యాణ్ స్వయంగా కాకినాడ పోర్టును సందర్శించిన తర్వాత నుంచి పెరిగినటువంటి పరిణామాలన్నింటికీ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ తర్వాత సిచ్యువేషన్స్ అన్ని కూడా రాజకీయంగా కూడా హాట్ టాపిక్ గా మారాయి. మాఫియాకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే ప్రభుత్వం కూడా సీరియస్ గా వ్యవహరించింది. పవన్ కళ్యాణ్ వెళ్ళొచ్చిన తర్వాత లభించినటువంటి ఆధారాలు ముఖ్యంగా ఆ తర్వాత సిట్టిని ఏర్పాటు చేయడం, సిట్టి టీం సంబంధించినటువంటి ఏర్పాటు కూడా జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మరో అంశం చాలా కీలకంగా మారింది. డిప్యూటీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి బెదిరింపులు రావడం, ఫోన్ కాల్స్ రావడం కూడా ఈ వ్యవహారం సంచలనంగా మారింది. ఈ మేరకు అయితే హరీష్, ఒక పక్క కాకినాడ పోర్టు వాటా అంశంలోనూ ఒక పక్క దర్యాప్తు కొనసాగుతుంది. అలాగే ఆ పోర్టు సీజ్ చేసే విషయంలో కూడా పవన్ కళ్యాణ్ నవ్వుతూ సీజ్ చేసిన ఒక వీడియో కూడా వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి ఈ మధ్యకాలంలో. సో ఏ విధంగా చూసుకోవచ్చు? అంటే కాకినాడ బియ్యం అక్రమ రవాణా కేసు అంశంలోనే టార్గెట్ గా ఈ పవన్ కళ్యాణ్ కి ఈ మెసేజ్ వచ్చి అవకాశం ఉండొచ్చా? ఇప్పటివరకు కూడా మాఫియాకు సంబంధించినటువంటి వ్యవహారం పైనే పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఫోకస్ పెట్టడం కానీ ఆయన స్వయంగా వెళ్లి సంబంధించినటువంటి స్టాక్ ని పరిశీలించడం, అందులో ఉన్నటువంటి రేషన్ బియ్యం మాఫియాకు సంబంధించినటువంటి స్టాక్ ని పరిశీలించినటువంటి నేపథ్యంలో తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ ఆయన కూడా స్వయంగా ప్రకటించారు. ఎప్పుడైతే తాను రేషన్ బియ్యం మాఫియాకు సంబంధించినటువంటి అంశంపై జోక్యం చేస్తున్నాను అప్పటి నుంచి తనపై ఒత్తిళ్లు వచ్చాయి. గత 2 నెలల క్రితం నుంచి కూడా తన కోర్టుకు వెళ్లాలన్నా కానీ అధికారులు కూడా సహకరించలేదు. కొంతమంది అధికారులు సెలవు పెట్టి వెళ్ళిపోయారనేటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని కూడా స్వయంగా పవన్ తెర మీద తీసుకొచ్చారు. ఇప్పుడు తాజాగా చూసుకుంటే కనుక దీనికి మాఫియాకు సంబంధించినటువంటి వ్యవహారంలోనే ఇప్పుడు బెదిరింపు కాల్స్ కూడా రావడం, ఇంత టెక్నాలజీ పెరిగినప్పటికీ కూడా ఎవరు ఫోన్ చేశారు, ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా ఈజీగా పరిస్థితి నేపథ్యంలో ఏర్పాటు చేసినటువంటి 48 గంటల్లోనే ఈ తరహా బెదిరింపులు కాల్స్ రావడం, ఇది కేవలం కాకినాడ పోర్టు రేషన్ మాఫియాకి సంబంధించిందా లేకపోతే మరి అయితే ఇతరతర కారణాలు ఉన్నాయనేది పూర్తిగా పోలీసులకు అందినటువంటి ఫిర్యాదుల మేరకు వాటికి చేసి దర్యాప్తుని అనంతరం వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. పోలీసులు ఏమంటున్నారు హరీష్?